రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భీమిలి నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఎన్నికవుతారని గొల్లలపాలెం సర్పంచ్ సూరప్పడ్ అన్నారు. ఇదే విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా పేరు రామ్ సూరప్పడ్ అండి. ఈ గొల్లలపాలెం ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ 3వ వార్డుకి వైఎస్ఆర్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ. మాకు అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాటి గడప గడపకి సమస్యలు ఆయన పాదయాత్రలోనూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన సీఎం అయిన తర్వాత ఇక్కడ అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా సమస్యలు ఏంటంటే చెప్పుకున్నాం. అవంతి శ్రీనివాసరావు గారికి లెటర్ ద్వారాగా మా గొల్లలపాలెంలోను మా 23వ వార్డు కృష్ణా కాలనీ సచివాలయం పరిధిలో మాకు రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ హాల్కి కాంపౌండ్ వాల్స్, మాకు కళ్యాణ మండపాలు ఏమి లేవు సార్ అని చెప్పేసి ఆయన దృష్టిలోకి తీసుకొని వెళ్ళిన వెంటనే కళ్యాణ మండపం అనగా, కమిటీ హాల్కి కాంపౌండ్ వాల్ అనగా, మాకు వీధి రోడ్లు, కాలువలు మొత్తం మా సంస్థ మేము రాసిన ప్రతి ఒక్కటి కూడా ప్రతి వీధికి రోడ్లు వేశారండి. బాగా డెవలప్మెంట్ అయింది. మహిళలకి రుణమాఫీ అయింది, అమ్మఒడి ఇచ్చారు, నాడు స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియము స్కూల్ బాగా డెవలప్మెంట్ చేశారు. తర్వాత రైతు రుణమాఫీ పడింది, తర్వాత అమ్మఒడి పడింది. పేద ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే, అవంతి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మా భవిష్యత్తులు బాగుంటాయి, మాకు అందరికీ లబ్ధి పొందుతామని ప్రజలందరూ ఆనందంగా చాలా స్వస్థంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దామని పేద ప్రజలందరూ చాలా ఆనందంగా 2 ఓట్లు కూడా ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారికి ఒకటి వేయడానికి ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఆయనే కానీ గెలవకపోతే గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ముఖమేంటో తెలియదు. ఇలాగ అవంతి శ్రీనివాసరావు గడపకు వచ్చినట్టు ఈ పేద ప్రజల సమస్యలు తెలుసుకున్నట్టు గంటా శ్రీనివాసరావు ఎప్పుడు కూడా పేద ప్రజలు తెలుసుకోలేదు, ఎప్పుడు కూడా రాలేదండి. అడగండి, కావాలంటే ఈ ప్రజలందరిని అడగండి. అవంతి గంటా శ్రీనివాసరావు గారి ముఖం ఎప్పుడని తెలిసేమో, ఏమీ లేదు, ఎప్పుడు సమస్యలు తెలుసుకోలేదు, చేయలేదు కూడానండి. ఆయన ఊతూతు వర్షం టీడీపీ వచ్చిందంటే ఊతూతు వర్షం మన విశాఖపట్నం జిల్లాకు వచ్చిందండి. ఇక్కడ మాకు భీమిలిలోనూ చాలామంది ఇబ్బంది అంటే ఆయన వారం తర్వాత వచ్చారండి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సముద్రం పక్కనే ఊతూతు వర్షానికి మధ్యకారులు అందరూ చాలా ఇబ్బందులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ పేద ప్రజల సమస్యలు కానీ రేషన్ వాళ్ళకి సౌకర్యాలన్నీ కొంచెం కల్పించేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత వచ్చారండి. వచ్చిన తర్వాత ఏంటి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే అని కూడా ఇప్పుడు వచ్చి నాకు ఫేవర్ అయ్యా, నాకు బాగాలేదు, ఏం చేద్దాం అన్నట్టుగా ఆయన చేశారు. ఇప్పటికొచ్చి మా ఊర్లోని ఏ సమస్యలు ఏ ఇబ్బందులు కూడా తీర్చలేదు. అప్పటి నుంచి మా గొల్లలపాలెం కాలనీలో లేదా 30 అడుగుల రోడ్లు, ఆ రోడ్లు ఇప్పుడు వచ్చి లేవు. ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి రోడ్డు కూడా చూడండి, ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి. పేద ప్రజలు తీసుకొని వెళ్ళి ఆ రోడ్లన్నీ ఎక్కడెక్కడి నుంచి ఏ రోడ్లు వేయించామో, ఎక్కడెక్కడ కృష్ణా కాలనీ రోడ్లు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి తాలూకా రోడ్డు, తర్వాత జమ్మశేరి పార్కు డెవలప్మెంటు, బీచ్ రోడ్డు డెవలప్మెంటు, ఎన్నో అవంతి శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది. మాకు అందరికి చాలా గర్వకారణంగా ఉంది. మళ్ళీ ఆయనే రావాలని, ఆయన వస్తేనే పేద ప్రజలందరూ ఆనందంగా ఉంటారని చాలా కోరుకుంటున్నామండి. జై జగన్, జై అవంతి.